ప్రైజ్ ద లార్డ్. తండ్రి వాగ్దానం, నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను. ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 17వ వచనములో ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, నీకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తానంటున్నాడు. ఈరోజు ఈ వాగ్దానం వింటున్నా నీవు ఏ బలహీనంగా ఉన్నా, ఏ బలహీనత నిన్ను కృంగదీస్తుంది, ఏ బలహీనత నిన్ను ఏ పని చేసుకోలేకుండా చేస్తుంది, ఏ బలహీనత నువ్వు దేవుని దగ్గర రాకుండా చేస్తుంది, ఈరోజు ఆ బలహీనతను యందు దేవుని శక్తి పరిపూర్ణమగిద్ది అని ప్రభు మాట్లాడుతున్నాడు. నీ బలహీనతలో దేవుని శక్తి పరిపూర్ణమగుతుంది. నా దేవుడు అంటున్నాడు, నీకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తానంటున్నాడు. భయపడబాక. అనారోగ్యం ఏం చేస్తుందంటే నిన్ను ఏ పని చేయనివ్వదు. అనారోగ్యం ఏం చేస్తుందంటే నిన్ను అసలు నిద్రపోనివ్వదు. అనారోగ్యం నిన్ను ఏ పని చేయనివ్వదు. ఈరోజు అంటున్నాడు, అనారోగ్యం అనే ఆ ప్రతి అస్వస్థతను యేసు అనే నామములో వాగ్దానం వింటున్న నీకు గొప్ప స్వస్థతను నా ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. నజరేయుడని యేసు నామములో ఈ పూట నువ్వు గొప్ప స్వస్థతను పొందుదువుగాక, నీ బలహీనతల నుండి విడుదల పొందుదువుగాక. ఆయన అంటున్నాడు కదా, నేను నీకు సంపూర్ణ ఆరోగ్యమును నీకు కలగజేస్తానని. 12 ఏండ్ల నుండి ఉన్న ఆ రక్తస్రావ రోగంతో బాధపడుతున్న స్త్రీ, 12 సంవత్సరాల నుండి నా రోగం దేవుడు ఆ పూట స్వస్థతనిచ్చాడు కదా. ఈరోజు నీకు కూడా ఆయన స్వస్థతనివ్వబోతున్నాడు. ఆయన కృపని నీకు తోడుగా ఉంచబోతున్నాడు. అపోస్తలుడైన పౌలు 14 సంఘాలు కట్టాడండి. చనిపోయిన వారిని తిరిగి లేపాడండి. ముమ్మారు ప్రార్థించాడు తనకున్న బలహీనతను బట్టి, అయ్యా ఈ బలహీనతను తీసివేయవా, ఈ రోగాన్ని తీసివేయవా అని. కానీ ప్రభువు అంటున్నాడు, నీ బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుతుంది. ఆయన అంటున్నాడు, నా కృప నీకు చాలు అని. ఈరోజు నీ బలహీనతలో దేవుని శక్తి పరిపూర్ణమగుతుంది. నా దేవుడు నీకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు, నీకు సంపూర్ణ విమోచన ఇవ్వబోతున్నాడు, నీ గాయములను ఆయన మాన్పబోతున్నాడండి. ఇప్పుడు దేవుని పిల్లలారు, ఈ వాగ్దానం వింటున్న నీ జీవితంలో సంపూర్ణ ఆరోగ్యాన్ని నా ప్రభు నీకు ఇచ్చునుగాక. 12 ఏళ్ళ నుండి ఉన్న ఆ అనారోగ్యం నుండి ఆమెకు ఆరోగ్యం ఇచ్చినట్లుగా నీకు కూడా దేవుడు ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు. భయపడబాక. డాక్టర్స్ అన్నారు తగ్గదన్నారా? ఇది కష్టమమ్మా, ఇది తీరటం ట్యాబ్లెట్ వల్ల అవ్వదు, దేవుడు మాత్రమే చేయగలరు అంటున్నారా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? ఆయనకు సమస్తము సాధ్యమే. ఈ రోగం తగ్గించటం నా యేసయ్యకు సాధ్యమే. నీ బలహీనత తీసివేయటం నా యేసయ్యకు సాధ్యమే. సమస్తము సాధ్యపరచు ఆయన వాగ్దానం వింటున్నావు. నా యేసయ్య నీ ప్రతి రోగమును తగ్గించబోతున్నాడు. సంపూర్ణ ఆరోగ్యాన్ని నా ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడ, ప్రేమస్వరూపిన మంచి యేసయ్య, నీ పరిశుద్ధ ఘనమైన నామముకు స్తోత్రములు. ఈరోజు బిడ్డలతో నువ్వు మాట్లాడిన మాట, నేను నీకు సంపూర్ణ ఆరోగ్యమును కలగజేస్తానన్నారు. బిడ్డలకి ఆరోగ్యం ఇవ్వండి అయ్యా. మానసికంగా ప్రభు ఎన్నో ఒత్తిళ్ళు అయ్యా, ఎన్నో బలహీనతల చేత పరుండి ఉన్నారు. దయచేసి వారిని ఆరోగ్యం ఇచ్చి మీరు లేవనెత్తండి. దయచేసి వారి ఆరోగ్యం ఇచ్చి వారి పని వారు చేసుకునే శక్తి సామర్థ్యాన్ని వారికి మీరు దయచేయండి. ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.